అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మొత్తం నల్గొండ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఈరోజు ప్రవేశపెట్టబోయే రాష్ట్ర బడ్జెట్లో ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మేము ఆశా వర్కర్లు మేము ప్రతి ఇంటికి వెళ్ళే పరంగా కూడా అన్ని సేవలు చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం మాపై కనికరం చూపట్లేదని కూడా వీరు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చాలా కష్టతరంగా ఉందని కూడా చెప్తున్నారు. కుటుంబ పోషణ గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు 18,000 రూపాయల కనీస ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని పోరాటాలు చేస్తున్నాం, ప్రతిరోజు ధర్నాలు చేస్తున్నాం, రాస్తారోకులు చేస్తున్నాం, ఏది చేసినా కూడా మా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదంటూ కూడా ఆశా వర్కర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఈరోజు జరగబోయే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సంబంధించిన బడ్జెట్ను కేటాయించని కూడా చెప్తున్నారు. వీరికి సంఘీభావంగా కూడా ఆ సిఐటికి సంబంధించిన నాయకులు, అదేవిధంగా ఆశాకు సంబంధించిన వారు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే కలెక్టరేట్ ముందు కూడా మొత్తం ఆశా వర్కర్లు ధర్నా నిర్వహిస్తున్నారు. ఏంటి వీళ్ళ సమస్యలు, ఏంటి వీళ్ళ డిమాండ్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో కింది స్థాయి ఉద్యోగులుగా రాష్ట్ర వ్యాప్తంగా 28,054 మంది, నల్గొండ జిల్లాలో 1,466 మంది విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు అనేక సంవత్సరాలుగా ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో ఆరోగ్య వైద్య శాఖలో అనేక రకాల ప్రభుత్వ సర్వేలు, వైద్య ఆరోగ్య శాఖ రిలేటెడ్ పనులు నిర్వహిస్తున్నారు. కానీ వీళ్ళ కనీస వేతనాలు అమలు కావడం లేదు. గత ప్రభుత్వం మేము వేతనాలు అమలు చేస్తాం, ఫిక్స్డ్ వేతనం ఇస్తాం, వేతనాలు పెంచుతామని చెప్పారు, మోసం చేసి వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరం అవుతుంది పైగా, మేము ప్రజాపాలన వస్తే మేము 18,000 కనీస వేతనాన్ని అమలు చేస్తామని చెప్పి ఎన్నికల వాగ్దానం చేశారు, ఎన్నికల మేనిఫెస్టోలో రాశారు. సంవత్సరం గడుస్తున్నా ఇప్పటివరకు ఈ వేతనాన్ని అమలు చేయడం లేదు. అందుకనే మేము ప్రధానంగా ఈరోజు ఆశా వర్కర్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 18,000 కనీస వేతనాన్ని ఫిక్స్డ్ వేతనంగా ఈ బడ్జెట్ సమావేశాల్లో అమలు చేయాలనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు అనేక సర్వేలు చేపిస్తున్నారు. లెప్రస్ సర్వే చేయిస్తున్నారు, పల్స్ పోలియో సర్వే చేపిస్తున్నారు, మొన్నటిదాకా కులగణన సర్వే చేయించారు. ఈ సర్వేలో డబ్బులు వస్తున్నాయి కానీ ఆశా వర్కర్లకు ఇవ్వడం లేదు. ఇప్పటికీ 2-3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. ఆశా వర్కర్లు డ్యూటీలో పొయ్యి వస్తూ ప్రమాదాలకు గురైతే పిల్లి తెస్తే గోడవతల వేసిన సందంగా ఉంది తప్ప వాళ్ళకి నయా పైసా ఏమి ఇవ్వట్లే. మేము డిఎంఎన్హెచ్ని అడిగితే ప్రొవిజన్ లేదంటుండు, పిఎస్సి డాక్టర్ని అడిగితే ప్రొవిజన్ లేదంటుండు. మరి 20-25 సంవత్సరాలుగా సర్వే చేసిన ఆశా వర్కర్ చనిపోతే ప్రమాద బీమా ఉండాలి కదా, అందుకోసమే 10 లక్షల ప్రమాద బీమా ఉండాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు అనేక మంది ఏఎన్ఎంలుగా, జిఎన్ఎంలుగా ట్రైనింగ్ చేసినారు. అనేక వేలాది పోస్టులు ఈరోజు ఈ రాష్ట్రంలో, జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. ఈ ఏఎన్ఎం పోస్టుల్లో ఆశా వర్కర్లను అర్హత కలిగిన వాళ్ళని నింపాలని చెప్పి అడుగుతున్నాం. కానీ నింపకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టో లేక ఇతర కారణాల చేత నింపేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆశాల పని ఏంటి, వాళ్ళ పని ఒత్తిడి ఏ విధంగా ఉంది, వాళ్ళ సమస్యలు ఏంటి, మొత్తంగా ప్రధాన డిమాండ్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, మీరు చేసే డిమాండ్ ఏంటి మేడం? మేము చేసే డిమాండ్ ఒకటేనండి. మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని. పని ఒత్తిడి అనేది ప్రతి శాఖకి సంబంధించి కూడా అన్ని డిపార్ట్మెంట్లలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఇన్వాల్వ్ చేసేటప్పుడైతే ఘనంగా ఆశ అని పిలుస్తున్నారు, కానీ తర్వాత అయితే కనీసం మాకు టీ పోపీయడానికి కూడా మీకు లేదమ్మా మా వరకు అని చెప్పేసి ఆఫీసర్లు తాగుతున్నారు. అదేవిధంగా ఒక మహిళ ప్రెగ్నెంట్ ఉంటే ఆమె బ్లడ్ తక్కువ ఉన్నా మాదే బాధ్యతట. ఆమెకి ఏదైనా ప్రాబ్లం అయ్యి డాక్టర్ల ప్రాబ్లం అయ్యి ఆమె చనిపోతే కూడా ఒక్కొక్కరితోటి 30 పేజీల వివరణ రాపించుకొని టార్చర్ పెడుతున్నారు. ఇవే కాదు, చాలా సమస్యలు ఉంటున్నాయి. వీటన్నిటి కూడా అసలు మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేస్తుంటే మా టెంట్ కిందికి వచ్చి మేము రాగానే మీకు 18,000 ఫిక్స్డ్ చేస్తామని చెప్పారు. మరి ఇవ్వడం చేత కానప్పుడు మా హామీ కూడా ఇవ్వద్దు కదా. మేము చిన్న జీవితాలు వాళ్ళం ఏంది ఆశపడి మేము ఓట్లు వేసినాం. సరే వేసినందుకు కనీసం కొంతలో కొంతైనా మాకు ఇచ్చి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇదే విధంగా కొనసాగిస్తే మాత్రం మేము ఖచ్చితంగా సమ్మె చేస్తాం. ఎవరికి ఒక్కరం కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వము. మా పని కూడా మేము చేయకుండా ఉంటాం అన్నమాట. డెలివరీలకు కానీ ముఖ్యంగా మాకు మాతా శిశు మరణాలను తగ్గించాలని తీసుకున్నారు, కానీ మాతోటి చేయించిన పని అనేది లేనే లేదు అసలు. మేడం, ఉదయం మొత్తం కూడా ఏ ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా, ఏ సభలు సమావేశాలు ఉన్నా కూడా ఆశా వర్కర్లు అక్కడ కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. కరోనా కష్టకాలంలో కూడా ఆశా వర్కర్లు చేసిన పని కూడా చాలా అభినందనీయం. ఎందుకు ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ఇంత చిన్న చూపు చూస్తుంది అనుకోవచ్చు? కరోనా టైంలో కూడా మాకు ఆశాలకు బిరుదిచ్చారు సార్.
అప్పుడు పని చేయించుకున్నాం కానీ ఇప్పుడు అసలు ఏం పట్టించుకోటారు అసలుకి. మేము పని చేసేటప్పుడే మీరు పిల్లర్లు మీరు గ్రామ దేవతలు అన్నీ ఉబ్బించుకుంటూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయించుకుంటారు. మాకు ముఖ్యంగా అసలు ఏఎన్సీ టార్గెట్కి అయితే అసలు మస్తు టార్చర్ అనుభవిస్తున్నాం. అసలుకి నెలకు 2 ఏఎన్సీ కేసులు, సంవత్సరానికి 24 కేసులు చేయించుకుంటే ఈ నెల 2 కాలేవు. ఎందుకు కాలేవు? నువ్వు ఎట్లా చేస్తావో మాకు తెలియదు. నువ్వు మాకు ఏఎన్సీలు టార్గెట్ చేపియాలి. నువ్వు చేస్తావా బతుకుతావా మాకు సంబంధం లేదు. మాకైతే ఏఎన్సీలు టార్గెట్ కావాలి. మాకు ఏఎన్సీ టార్గెట్ అనేది రద్దు చేయాలి ఫస్ట్ మెయిన్. మాకు దానివల్ల చాలా ఇబ్బంది అవుతున్నాం. సఫర్ అవుతున్నారు చాలా మంది. ఆశా వర్కర్లు కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు. ఎంతోమంది ఇబ్బందులకు గురై చనిపోతున్నారు. ఎంత మీకు ఇప్పుడు ప్రజెంట్ శాలరీ ఎంత వస్తుంది? వస్తున్న ఆ ప్రజెంట్ శాలరీ మీ కుటుంబాలకు సరిపోతుందా మేడం? ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు? సరిపోవట్లేదు సార్. మాకు 9,900 వస్తున్నాయి. 9,900 వస్తే మా పిల్లగానికి ఒక హాస్టల్ ఫీజు కడుతుంది కూడా సరిపోవట్లేదు. నెలంతా కష్టపడుతుంది. మళ్ళీ ఇంతకుముందు అటన్నా ఇటన్నా ఏమైనా చేసుకుంటాను కూడా ఉదయం నుంచి వెళ్ళి ఉదయం 6 గంటల కాంచి వెళ్ళి నైట్ 8 గంటల వరకు పోదు. ఈ ఆశా వర్క్ మీదనే ఉంటున్నాం. అసలు ఏటు పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. అసలు చాలా జీతాలు చాలా మస్తు ఇబ్బంది అవుతుంది సార్ ఇళ్ళలో వెళ్ళక. చెప్పండి ఏంటి మొత్తం ఎట్లా మీ పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం ప్రధాన సమస్యలు సార్ మాతోటి అన్ని పనులు చేయించుకుంటున్నారు. టీబీ స్ఫూటమి డబ్బాలు మోపిస్తున్నారు. మాతో అసలు ఒక మనిషి ఉమ్మితే అది తీసుకుపోతారు. ఎవరైనా చూసి అన్నం తినగలరా? ఆ పనులు కూడా మాతోటి చేయించుకుంటున్నారు. కనీసం టీబీ కేసులకు రూపాయి కూడా ఇవ్వరు సార్. మాతోటి చేయించని పనులు అంటూ లేవు. మాకు కనీస వేతనం కావాలని కోరుకుంటున్నాం సార్. నెల మొత్తం పనిచేస్తాం. 3-4 సార్లు పిఎస్సికి పిలుస్తారు. గ్రేడింగ్కి పిఎస్సికి పిలుస్తారు. 3-4 మీటింగ్లని కావాలని పిలుస్తారు. ఫుల్ టార్గెట్ చేస్తారు సార్ మమ్మల్ని. కానీ చులకనగా చూసి చిన్నతనంగా చూసి ప్రభుత్వం గిట్ట ఇంత చులకనగా చూస్తుంది. మాకు కనీసం ఒక 18,000 లేకుండా రోజు ఒక 600 కూలి పడకుండా బయట పనికి పోయినా కానీ ఒక 600 అన్న తెస్తాం మేము. ఇల్లు 600 కూడా పడట్లేవు సార్. 300 కూడా పడతలేవు. మేము బుక్కులు మేమే కొనాలి. మాకు రికార్డులు రాయకపోతే బిల్లు వేయరు. ఏఎన్సీలను చెకప్లకు తీసుకుపోకపోతే వేయరు. చాలా ఒత్తిళ్ళు ఉన్నాయి సార్ మాకు. అందుకనే కనీస వేతనం 18,000 కావాలని కోరుకుంటున్నాం సార్. చాలా రిస్క్లో చేస్తున్నాం పని. కరోనా టైంలో గిట్ట చాలా ఇబ్బంది పడ్డాం సార్. మాకు గిట్ట కరోనా వచ్చింది. మాకు వచ్చినా గిట్ట పట్టించుకోకుండా చేపించుకున్నారు. ప్రజలనే చూడమంటారు. ఇప్పుడు ఆశా వర్కర్లకు కూడా చాలామందికి టీబీ సోకి చాలామంది బాధపడుతున్నారు. కానీ వాళ్ళకు ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజలను చూడండి అంటారు. మా హెల్త్ గురించి పట్టించుకోరు. మా శాలరీ గురించి పట్టించుకోరు. పనికి మేమే ముందుండాలి. ఎక్కడైనా మమ్మల్ని ముందు ఉండమంటారు. కానీ మమ్మల్ని కనీసం గుర్తించట్లేదు సార్ ప్రభుత్వం. అండి పిఎస్సి సబ్ సెంటర్ పూలపల్లి మాది. వీటీ నగరు పిఎస్సి మాది. మాకు ఉన్న ప్రాబ్లం ఏం లేదండి. మాకు డ్యూటీలు ఎంత బాగా చెప్తున్నారో మా జీతాలు కూడా అలాగే రావాలనుకుంటున్నాము. మేము ఎంతో కష్టపడుతున్నాం. పొద్దున్న లేస్తే విలేజ్లలో తిరుగుతాము. ఏఎన్సీ కానీ పిఎన్సీ కానీ ప్రతి ఒక్క జబ్బు ఎలాంటి జబ్బు కనిపెట్టాలన్నా ఫస్ట్ మా మీద నుంచేను ముందు మమ్మల్ని పంపిస్తారు అక్కడికి. మా మీద ఇంత డిపెండ్ అవుతున్న గవర్నమెంట్ మా కష్టాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? మా కష్టాన్ని అర్థం చేసుకొని మాకు ఫిక్స్డ్ వేతం 18,000 ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మీకు వస్తున్న 9,800 రూపాయల జీతం ఉంటుంది. అది మీ కుటుంబ పోషణకు సరిపోతుందా? ఎట్లా కుటుంబం పోషిస్తున్నారు సార్? మాకు కరెక్ట్ ఖర్చు పెడితే మా ఫ్యామిలీ గడవదు సార్. అసలు ఈ కాలానికి 8,000 తోటి ఎవరు బతారు సార్? ఏమనిపిస్తుంటుంది మేడం ఒకసారి శాలరీ సరిపోక? చాలా బాధేస్తుంది సార్. మాకు ఇంత కష్టం చేస్తున్నాము. ప్రతిదీ మా మీద మేము ఒక పిల్లర్స్ అని చెప్తారు. మా మీటింగ్లో అంటారు మీరు ఒక బునాది, మీరు ఒక పిల్లర్స్. మాకు మీరుంటేనే మాకు పనులు జరుగుతుంది. మీరే ముఖ్యం మాకు. మీరు లేకపోతే మాకు పనులు జరిగాయి. మీకు గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏది ఇచ్చినా సరే ఫస్ట్ ఆశాకి ఇంపార్టెంట్ ఇవ్వండి అని చెప్తుంటారు మా మీటింగ్లలో. అట్లాంటప్పుడు మాకు జీతం కార్డు ఎందుకు ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు సార్? మాకు జీతం కార్డు కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. 9,000 రూపాయలు వస్తాయి. కనీసం ఒక 10 రోజుల ఖర్చు కాదు మాకు. మా పిల్లలు తినే బిస్కెట్లకు దీని ఖర్చు అవుతుంది సార్. ఇప్పుడున్న జనరేషన్కి అయితే ఇప్పుడు మేము ఉండి లేక తింటాం. మా పిల్లలు చాలా తినలేరు కదా. వాళ్ళు కావాలనుకుని ఇవ్వాలంటే ఒక 10 days కూడా సరిగా తినలేము. మళ్ళీ మేము సిస్టర్ ఒక్కరోజు ఫోన్ ఎత్తకపోయినా ఒక ఫోన్ చేయగానే ఎత్తలేదంటే మాకు మామూలు టార్చర్ ఉంటుంది. అంటే ఆశ అందుబాటులో లేదు. ఆశ చెప్పింది వినట్లేదు. ఇలాంటి కంప్లైంట్లు డాక్టర్ దాకా తీసుకెళ్తారు. మరి అంత అనుకూలంగా ఉండాలి. అన్ని సౌలతులు ఇవ్వాలి. మేము ఫోన్ ఎమ్మటే ఎత్తాలి. చెప్పంగానే ఎమ్మటే ఆశ పిఎన్సీ కాడికి వెళ్ళాలి. ఏఎన్సీ దగ్గరికి వెళ్ళాలి. పలానా కేసులు కాడికి వెళ్ళండి అంటే ఎమ్మటే ఉరికి చేసేయాలి ఆ పనిని. మేము అంత ఫాస్ట్గా చేయించుకునేటప్పుడు మా జీతాల కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? అంత ఫాస్ట్గా మాకు కూడా జీతాలు ఇవ్వండి. మా పిల్లలు మేము బతకాలే కదా. మా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటేనే కదా ప్రజలకు సేవ చేసేది. అది గవర్నమెంట్కి ఎందుకు అర్థం కావట్లేదు? మేము ఇన్ని రోజుల సమ్మె చేస్తున్నాం సార్, ధర్నా చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి. కరోనా టైంలో సార్ మేము
కరోనా టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళలేదు. మేము వెళ్ళినాం. ఒక కరోనా టైం వచ్చింది, కరోనా వచ్చింది ఒక ఇంటికంటే పక్క వాళ్ళు వచ్చి మమ్మల్ని కంప్లైంట్ చేసేవాళ్ళు. ఫలానా ఆయనకు సర్ది అయింది, ఆయన ఏదో కరోనా వచ్చిందంట, మీరు ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు, మీరు ఎందుకు పోవట్లేదు, మీరు చెప్తే వాళ్ళు వింటారు కదా అని మా ఇంట్లో మీదకి వచ్చి లైన్గా నిలబడేవాళ్ళు. అదే ఇవాళ మేము ఉన్నామని ధైర్యంతోగా మా దగ్గరికి వచ్చింది. కరోనా టైంలో ఎవరు కూడా బయటకు వెళ్ళడం మేమేగా కనిపించింది గవర్నమెంట్కి. అంటే ఆశగా ఫోన్ చేసింది, మరి ఇవాళ ఎందుకు కనిపించట్లేదు గవర్నమెంట్కి? మేము ఒక్కటే చేస్తున్నాం సార్, మా కష్టాన్ని గుర్తించండి అని అడుగుతున్నాం. మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేయండి. ఇంకా మీరేమైనా పనులు చెప్తారా, చేస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. పని చెప్పండి, మాకు పైసలు ఇవ్వండి. ఇదే సార్ మేము గవర్నమెంట్ నుంచి కోరుకునేది. వీరికి సంబంధించిన ఆశా వర్కర్లు ఒకటే చెప్తున్నారు, మాకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని కూడా వారు చెప్తున్నారు. ఏది మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రము మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని కూడా వీరు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.